సో 2 స్టేట్స్ లో 7 హైలైట్స్ మనం చూద్దాము. మొదటిగా ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అఖిలపక్ష భేటీ నిర్వహించి అవసరమైతే అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. ఇక సెకండ్ వన్, ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు. అప్పులు 9.74 లక్షల కోట్లున్నాయని, ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టారని చెప్పారు. తలసరి అప్పు 75,000 నుండి 1,44,000కు చేరిందన్నారు. హత్యారోపణలపై జగన్ ఆధారాలు ఇవ్వన్నారు. ఇక థర్డ్ వన్ మనం గమనిస్తే చంద్రబాబు హయాంలోనే అప్పులు పెరిగాయన్నారు జగన్. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవడానికి సాకులు వెదుగుతున్నారని అన్నారు. చంద్రబాబుకి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదన్నారు. రాష్ట్ర పాలనపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఇక ఫోర్త్ వన్ మనం చూద్దాము. తెలంగాణలో మళ్లీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ని తెస్తున్నారు. ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై మంత్రులు భట్టి, పొంగులెట్టి కసరత్తు చేస్తున్నారు. 33 జిల్లాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో కొత్త ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు తేదీలు ప్రకటిస్తారు. ఇక ఫిఫ్త్ వన్, కేసీఆర్ నీటిపారుదల రంగాన్ని నాశనం చేశారని అన్నారు ఉత్తమ్. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తాయని, కాళేశ్వరం అని ఆ పేరు మార్చారని చెప్పారు. కాళేశ్వరాన్ని పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు కావాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రజలకి క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇక సిక్స్త్ వన్, ఇవాళ కేటీఆర్ బృందం కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించింది. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరాన్ని నిర్మించారని అన్నారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం నీళ్లొదిలి ప్రాజెక్టులు నింపాలని, లేదంటే తామే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ అన్నారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సెవెంత్ వన్, గుజరాత్ లో వరదల బీభత్సం కంటిన్యూ అవుతోంది. వారం రోజులుగా అక్కడ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. పలు నగరాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లు కాలువల్లా మారాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది.